హలో గాయ్స్! వెల్కమ్ టు ఎస్‌కేస్ వ్లాగ్స్ తెలుగు. వచ్చేసిన మావా. ఇక చాలా గ్యాప్ వచ్చింది. దసరా బిజీలో పడి అసలు వీడియోలు తీయడమే కుదరలేదు. సరే ఇగ మెల్లగా స్టార్ట్ చేద్దాం ఒకరోజు అనుకోని, సండే రోజు ఏదన్నా ఒకటి కంటెంట్ పట్టుకొద్దాం మీ ముంగలకని ఫిక్స్ అయిపోయినా. ఇక పొద్దుగాల మంచి నిద్రలున్నా మా అక్క ఫోన్ చేసింది. "దారా ఇంటికాడ ఒడిబియ్యం వండుతున్నాము" అని అన్నది. "సరే అక్క వంట అయినాక పిలువు తినేస్తా" అంటే, "తినంకి కాదు పంచంకి దారా" అని ఫోన్ కట్ చేసింది. మరి అక్క అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా! అని ఇంటికెళ్ళిపోయినా. నేను పైకెక్కి కావాల్సిన భోజనాలవన్నీ తీస్తున్నా. మా అల్లుడు మాత్రం కింద నేను పడేసిన గ్లాసులతోని ఆడుకుంటుండు. వాని దగ్గరకి పోయి "సాలు బ్రో నువ్వు ఆడింది మస్తయింది. పోలియో చుక్కలు ఏపించుకొత్తాం దా" అని నేను మా బావ వాడిని తోలుకొని ఎళ్ళిపోయినాం. ఏం చిల్లర కాదురా మీరు. ఆడికి పోయినంక నేను మెల్లగా వాళ్ళకి తెలవనట్ల వీడియో తీసుకుందామంటే ఆమె గ్యాప్‌లో గమనించి అడిగింది. "ఏం చేస్తున్నావు బాబు" అని. "వీడియో తీస్తున్నా మేడం" అంటే, "ఎందులో పెడతావు" అంటే, "యూట్యూబ్‌లో వస్తదంటే" "అవునా! సరే సరే దా తీయి" అని గ్యాప్‌లో మనకు కవర్ ఇచ్చేసిర్రు మామ. జల్వా హై హమారా. మనం కూడా మంచిగా వీడియో తీసుకొని పోలియో డ్రాప్స్ ఏసుకొని వచ్చేసాం. మీరెప్పుడేసుకున్నారో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఇంటికొచ్చేసేసరికి మా వాళ్ళంతా రెడీ పెట్టుకున్నారు ఆ వంటల ప్రోగ్రామ్. సరే అని కొద్దిసేపు అక్కడే కూర్చొని ఇక ఆ వంటలయ్యేంత వరకు ఏం చేసాం ఇంటికి పోయి స్నానం చేసుకొత్తామని ఇంటికొచ్చేసినాం. ఇంటికొచ్చి స్నానం చేసుకున్నాంక ఇక మనకు సోకులెక్కువ గదా! అందుకే నాకున్న పెద్ద కొంచెం జుట్టుతోటి చిన్న పిల్కేసుకున్నా మామ. ఎట్లా అనిపిస్తున్నానో మీరే కామెంట్‌లలో చెప్పాలి. బావుంటే బావుందనండి. బాలేకపోతే బాలేదని చెప్పండి. మనకు ఫీలింగ్స్ ఏం లేవు ఫీల్ కాము గానీ, ఈ గ్యాప్‌లో మా అమ్మొచ్చింది. "ఎలా ఉందమ్మా?" అని అడిగితే, "బాగుందిరా నా చీర కూడా ఇస్తా. కట్టుకొని కాంచనాల బయట తిరుగుపో" అని తిట్టింది మామ. సో, ఆడికెళ్ళి డైరెక్ట్‌గా అక్క వాళ్ళ దగ్గరికెళ్ళిపోయినా. ఆడ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి వంటలు. తినడానికొచ్చిర్రు. వాళ్ళందరికీ నేను వడ్డిస్తా ఉంటే, వాళ్ళేమో గ్యాప్‌లో టాపిక్ డైవర్ట్ జేసి, "మైగాని పెళ్ళికి అందరూ బా జేయాలి. కట్నం ఏమేం బెడతారు?" ఆ? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాళ్ళ ప్రేమ అలాంటిది లెండి. నా సైడ్ తిప్పిర్రు టాపిక్. ఇంకొద్దిసేపు అక్కడే ఉంటే నిజంగానే పెళ్లి చేస్తారేమో అన్న భయం